మరొక సందర్భంలో ఒక గుడ్డివాడి కళ్ళు తేవడానికి ఆయన ఉమ్మి వేసి ఆ ఉమ్మిని మట్టి తీసుకుని మట్టిలో ఉమ్మి వేసి ఆ ఉమ్మిని మట్టిని కలిపి మెత్తన చేసి తన కళ్ళకు అద్దాడు. అంత అవసరమా? మట్టి తీసుకుని మట్టిలో ఉమ్మి వేసి దాన్ని మెత్తన చేసి మెత్తని మట్టి తీసుకుని తన కళ్ళకు పూయవలసింది అంత అవసరం అంటారా? ఆ వ్యక్తి విశ్వాసము పెంపొందించడానికి అది సహాయపడుతుంది, అది దోహదపడింది. విశ్వాసం కలిగి ఉంటేనే దేవుని మహిమను చూస్తాడు. ఆ విశ్వాసం కలిగి ఉండాలంటే ఆ విశ్వాసాన్ని కలిగించాలి. ఆ విశ్వాసం కలిగించడానికి దేవుడు ఏం చేశాడు? అతని కంటిని ముట్టాడు, మట్టిని మెత్తన చేసి ఆ కంటికి పూశాడు. ఇదంతా చేస్తున్నప్పుడు ఆ గుడ్డివాడికి నమ్మకం కుదురుతుంది. ఏదో చేస్తున్నాడు, అద్భుతం జరుగుతుంది అనే విశ్వాసము వాడు పొందుకున్న తరువాత అద్భుతాన్ని కళ్ళారా చూశాడు. నూనె రాసి ప్రార్థన చేయండి. ఎందుకు నూనె రాయాలి? విశ్వాసం కల్పించడానికి. నూనెలో ఎటువంటి శక్తి లేదు, కానీ నూనె రాసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక విశ్వాసం, ఒక నమ్మకం, అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం. మన కల్వరి చక్రంలో కూడా మనం నూనె రాసి ప్రార్థన చేయడానికి అనుకూలంగా మనం అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. మన కల్వరి టెంపుల్లో ఉన్న మెంబర్స్ అందరూ కలిసి నూనె బాటిల్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం. నూనె బాటిల్లో ఏమైనా శక్తి ఉందంటారా? లేదండి. నూనెలో ఏమైనా శక్తి ఉందంటారా? లేదండి. ఒక వ్యక్తి స్వస్థత పొందుకోవాలి అంటే మొదటిగా అతడు దేవునికి అంగీకారంగా జీవించాలండి. రెండోదిగా అతడు విశ్వసించాలండి. జాగ్రత్తగా వినండి. ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నామంటే, నువ్వు ఆ నూనె రాసుకుంటున్నప్పుడు నీకు ఒక విశ్వాసం ఏదో తెలుసా? దీని వెనుక 1,00,000 మంది ప్రార్థనలు ఉన్నాయి. ఎంతో మంది నా కొరకు ప్రార్థన చేశారు. దానికి సూచన ఈ నూనె వెనుక 1,00,000 మంది ప్రార్థనలు ఉన్నాయి అన్నప్పుడు అతని విశ్వాసం పెరుగుతుంది, అతని నమ్మకం పెరుగుతుంది. నూనె రాసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఒక నమ్మకం. నన్ను ముట్టి, ఇప్పుడు చాలా మంది నన్ను ముట్టు అని అంటున్నారు. యేసయ్య ముట్టకుండా స్వస్థపరచలేడా? స్వస్థపరచగలడు. మరి యేసు యొక్క స్పర్శను ఎందుకు కోరుకున్నారు? విశ్వాసం. ఆయనను టచ్ చేస్తే చాలు. కొన్నిసార్లు కొంతమంది డాక్టర్స్ కు మంచి పేరు ఉంటుంది. ఏమిటండి? ఆయన టచ్ చేస్తే చాలండి రోగం పోతండి. ఆయన టచ్ చేస్తే చాలు, నా డాక్టర్ టచ్ చేస్తే చాలండి, నా చేయబట్టుకుని ఉంటే అలా చూస్తే చాలు రోగం పోతుంది. నమ్మకం. యేసుక్రీస్తు టచ్ చేయాలి ఎందుకు కోరుకున్నారంటే ఇట్ వాస్ దేర్ ఫెయిత్. ఆయన స్పర్శలో శక్తి ఉంది అనే నమ్మకం. కాబట్టి ఆయన వారిని ముట్టవలనని ఎంతో ఆశపడ్డారు. నమ్మకం. నూనె రాసి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేయించుకుంటున్న వాటికి నమ్మకం. నూనె రాసి ప్రార్థన చేశారు. అతనికి ఒక నమ్మకాన్ని కుదిరించడానికి తప్ప నూనెలో ఎటువంటి శక్తి లేనే లేదు. అదే సమయంలో కల్వరి టెంపుల్ యొక్క బోధ సుస్పష్టమైనది. దైవిక స్వస్థత ఉంది. దేవుడు ఎవరిని స్వస్థపరచాలనుకుంటే వారిని స్వస్థపరుస్తాడు. డైరెక్ట్ గా స్వస్థపరచగలడు. లేదా స్వస్థతను పొందుకోవలసిన వ్యక్తి విశ్వాసమును పెంపొందించటం ద్వారా, అతడు విశ్వసించటం ద్వారా స్వస్థపరచగలడు. లేదా దేవుడు వైద్యుల ద్వారా స్వస్థపరచగలడు. ఎందుకని ప్రభువు సెలవిచ్చాడు, ఇప్పటికే వైద్యుడు కావాలి అని చెప్పి. యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా వైద్యాన్ని వైద్యులను వ్యతిరేకించలేదు. కల్వరి టెంపుల్లో స్వస్థత కోసం ప్రార్థన అందరం కలిసి చేస్తాం. వాక్యము తెలియకుండా విచిత్రంగాను విపరీతంగాను బోధించేవాడు దయచేసి వాక్యాన్ని చదవండి, ధ్యానించండి, వాక్యంలో ఉన్న సత్యాలు గ్రహించండి, వాక్యానుసారంగా జీవించండి, విశ్వసించండి, దేవుని మహిమను కల్లారా చూడండి. ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే.